హలో వ్యూవర్స్, నమస్తే. ఈ హాలిడేస్లో తమిళనాడులోని అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం అరుణాచలంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ ట్రిప్లో ప్రధానంగా మనం కవర్ చేయాలనుకున్నటువంటి ప్రదేశాలు అరుణాచలేశ్వర స్వామి ఆలయం, అష్టలింగాలు, రమణాశ్రమం, స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, అలాగే ప్రత్యేకమైనటువంటి పవిత్రమైన తీర్థాలు బ్రహ్మతీర్థం, హిందూ తీర్థం, మాఘతీర్థం. మేము స్టే చేసినటువంటి హోటల్ సుమారుగా 1.5 కిలోమీటరు ఆలయానికి, అట్లాగే రైల్వే స్టేషన్ నుంచి కూడా 1.5 కిలోమీటర్ ఉంది. ఇది తమిళనాడు టూరిజం వాళ్ళ హోటల్, చాలా బాగుంది. ఇక్కడ నుండి ఆలయం యొక్క ప్రధాన రాజగోపురానికి చేరుకొని అక్కడి నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నాము. ఇక్కడ గిరి ప్రదక్షిణ పగటి వేళ కంటే రాత్రి వేళలో ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే వేసవి తాపం ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి అంతా మనకి చాలామంది భక్తులు కనిపిస్తారు. అలాగే తెల్లవారుజామున వరకు ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. యాత్రకు ముందు ఆలయానికి ఒకసారి చేరుకొని గిరిని దర్శించి దేవుని దర్శించుకుని తర్వాత ప్రధాన రాజగోపురం నుంచి మన ప్రదక్షిణ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము. ఇది అరుణాచలంలోని ఆలయం యొక్క ఉత్తర ద్వారం. ఇక్కడ నుండి ప్రత్యేక దర్శనానికి క్యూ లైన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత లోపల చాలా రకాల గోపురాలు, అలాగే ఇతర విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణం లోపలి వరకు సెల్ ఫోన్లను అయితే అనుమతించారు. అయితే ప్రధాన ఆలయంలో మాత్రం కెమెరాలు యూజ్ చేయొద్దని హెచ్చరిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం నందీశ్వరుడు. అట్లాగే ఈ ప్రాంగణంలో ఒక గోపురం పైన చిలుక బొమ్మ ఉంటుంది. ఆ చిలుక ఆకుపచ్చ రంగులో చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మాకు క్యూ లైన్లో సుమారుగా దర్శనం కోసం 2:30 నుంచి 3 గంటలు పట్టింది. రాత్రి 9 గంటలు అయ్యేసరికి మనం బయటికి రాగలిగాము. ఆలయ ప్రాంగణం అంతా ఓం నమ శివాయ శివనామస్మరణతో మారుమ్రోగింది. చాలా చక్కటి అనుభూతి లభించింది. ఆలయంలో 2:30 గంటలు మనం అక్కడ స్టే చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. దర్శనం అయిపోయిన వెంటనే మరలా మేము హోటల్ రూమ్కి చేరుకొని మరలా డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ ప్రదక్షిణ కోసం బయలుదేరాము. గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు భక్తులు పర్వతాన్ని నమస్కరిస్తారు. ఇది శివుని సాక్షాత్ రూపమైన అరుణాచలగిరికి వందనం. ప్రారంభ పూజలో భక్తులు ఒక సాధారణ పద్ధతి పాటిస్తారు. ముందుగా శ్రీ అరుణాచలేశ్వర ఆలయం స్వామిని దర్శించి ఆశీర్వాదం పొందడం, తర్వాత ప్రదక్షిణ ప్రారంభానికి ముందు గణపతి పూజ నిర్వహించడం ఆనవాయితీ. విఘ్నాలు తొలగించేందుకు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి చర్య. ఆ తర్వాత భక్తులు తమ యాత్రకు శుభారంభంగా దీపం పుష్పాలతో పూజలు చేసి మౌనంగా కానీ కొన్నిసార్లు శివనామ స్మరణతో కానీ ప్రదక్షిణను ప్రారంభిస్తారు. అరుణాచలగిరి ప్రదక్షిణ ఓ ఆధ్యాత్మిక యాత్ర. తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలైలో ఉన్న ఈ అరుణాచలగిరి శివుని స్వరూపంగా పరిగణించబడుతుంది. ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం గిరి ప్రదక్షిణ అని అంటుంటాం. ఇది కేవలం ఒక యాత్ర కాదు, ఇది భక్తి, ఆత్మ పరిశుద్ధత, మనోనిబ్బరముల కలయిక. ఇది సుమారు 14 కిలోమీటర్ల దూరం. చాలామంది ఈ యాత్రను పాదయాత్రగా చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో కలిగే గాలి, భక్తుల నినాదాలు, ఆలయ ధ్వనులు మనసును పరవశింపజేస్తాయి. ఈ యాత్రలో 8 ముఖ్యమైన శివలింగాలను దర్శించడం, ప్రతి ఒక్కటి ఒక అష్టదిక్పాలకునికి చెందినవిగా భావించబడడం జరుగుతుంది. ముందుగా మనం గణపతి ఆలయాన్ని చేరుకుంటాం. తర్వాత ముందుగా వచ్చేటటువంటిది ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగం దగ్గర నుంచి దర్శనం చేసుకొని మరలా కొంచెం దూరం మరలా మనం నడిచిన తరువాత లింగాల్ని చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ వరుసగా ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం వస్తాయి.
ఈ వరుసలో చివరిది ఈశాన్యలింగం. ఈ యాత్రలో ప్రతి చోట మనకి ఇట్లా మ్యాప్లు మనకి సహాయం చేస్తూ ఉంటాయి. అట్లాగే మనం ఏ ప్రాంతంలో ఉన్నామో తెలుసుకుంటాం, ఇంకా మనం ఎన్ని కిలోమీటర్లు నడవాలో దీని ద్వారా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం అగ్నిలింగాన్ని చేరుకోగలిగాం. ఈ రాత్రిపూట అన్నీ కూడా బయట నుంచి మూసే ఉంటాయి. మనం బయట నుంచే దర్శనం చేసుకుని మరలా వెళ్ళిపోతూ ఉంటాము. అయితే కొన్ని చోట్ల అయితే కొన్ని లింగాలను అయితే ఓపెన్ చేసి ఉంచారు. మొదటగా అగ్నిలింగం అయిపోయిన తర్వాత మనం రమణాశ్రమాన్ని చేరుకుంటాము. ఇది రాత్రిపూట అవడం వల్ల అక్కడ మూసి ఉంది. తర్వాత ఉదయాన్నే మేము రమణాశ్రమాన్ని కూడా సందర్శించాము. ఇది అగ్నిలింగం తర్వాతనే రమణాశ్రమం మనకు కనిపిస్తుంది. రమణ మహర్షి వంటి మహానుభావులు ఈ గిరిని పరబ్రహ్మ స్వరూపంగా చూసేవారు. గిరి ప్రదక్షిణే సమాధ స్థితి అనేవారు. అలాగే యమలింగాన్ని కూడా మనం చేరుకోవడం జరిగింది. నైరుతి లింగం తదుపరి వచ్చేది యమలింగం తర్వాత నైరుతి లింగం వస్తుంది. విచిత్రం ఏమిటంటే ఎంత దూరం నడిచినా అలసట కలగకపోగా ఏదో తెలియని ఒక ఆనందం, ఉత్సాహం మనకు వస్తూ ఉంటాయి. అదే ఇక్కడ క్షేత్రం యొక్క మహిమ. ఇక్కడ యమలింగం దగ్గర కొంచెం రద్దీగా అనిపించింది. ఇక్కడ కొద్ది సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఆలయం తెరిచింది. యమలింగ దర్శనం తర్వాత తదుపరి నైరుతి లింగానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా అదృష్టవశాత్తు దర్శనం భాగ్యం లభించింది. కొన్ని గిరి ప్రదక్షిణలో మనము వెళ్తున్న క్రమంలో సూర్యలింగము, చంద్రలింగము, ఈ అష్టలింగాలలోని భాగాలు కాకుండా మరికొన్ని క్షేత్రాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇలాంటి పుణ్యక్షేత్రాలు అన్నిటిని చూసుకుంటూ ఈ యాత్ర సాగుతున్నప్పుడు మనం రోడ్డుకి ఇరువైపులా చాలామంది సాధువులను కూడా చూడడం అయితే జరిగింది. చాలామంది వాళ్ళ చేత తమ భవిష్యత్తు చెప్పించుకోవడం, ఇట్లాంటి విషయాలు మనము చాలామంది దగ్గర అబ్జర్వ్ చేసాము. ఈ యాత్రలో ముఖ్యంగా ఇంకొక విషయం అబ్జర్వ్ చేశాము. ఏమిటంటే సుమారుగా ఈ నైరుతి లింగం అయిపోయిన తర్వాత చాలా సగం ప్రదక్షిణ అయిపోతుంది. ఇక్కడ నుంచి కాళ్ళు నొప్పులు వచ్చే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం రోడ్డుకి ఇరువైపులా సదుపాయాలు కూడా ఉన్నాయి. మసాజ్ సెంటర్లు, అట్లాగే మిషన్స్ కూడా ఉన్నాయి. చాలామంది అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అవ్వడం, మరలా నడక ప్రారంభించడం కూడా మేము అబ్జర్వ్ చేసాము. అలాగే ఈ చోట కొన్ని మనకి రకరకాల ఆహారాలు, పానీయాలు కూడా ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్నాయి. అట్లాగే రకరకాల ఆహార పదార్థాలన్నీ దొరికేవి. ఎక్కడైనా మనం కాసేపు రిలాక్స్ అవ్వి మరలా ప్రయాణం మొదలుపెట్టడం కూడా జరిగేది. తర్వాత వాయులింగం దగ్గర కొద్దిపాటి లైన్ ఉంది. ఇక్కడ కూడా దర్శనం బాగానే జరిగింది. ఈ వాయులింగం ప్రధాన రహదారికి కొంచెం లోపలికి ఉంది. లోపలికి వెళ్ళి మరలా రావాల్సి వచ్చింది. తర్వాత అన్ని రకాల ఫలాలు, కొన్ని వాటి పేర్లు తెలియనటువంటి ఇలాంటి దుంపలు, ఇట్లాంటివి కూడా అక్కడ ఇస్తున్నారు. అలాగే కొంతమంది కాళ్ళు మసాజుల కోసం ఫ్రీగా ఆయిల్ ఇవ్వడం, ఇట్లాంటి సదుపాయాలు కూడా ఈ దారిలో మేము చూడడం అయితే జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది ఎలాంటి పాదరక్షలు లేకుండా వట్టి కాళ్ళతోనే నడవడం నేను చాలాసార్లు మంది దగ్గర చూశాను. కొంతమంది అయితే పాదరక్షలతో కూడా నడిచారు. మేమైతే సాక్సులు వేసుకుని నడవాల్సి వచ్చింది. పూర్తిగా పాదరక్షలు లేకుండా నడవడం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అయితే చాలామంది చాలా సునాయాసంగా నడుస్తున్నారు. రోడ్లు కూడా ఎలాంటి రాళ్ళు లేకుండా సౌకర్యవంతంగా ఉన్నాయి. ఇక్కడ ఐ లవ్ తిరువన్మలై అనే చోట కొంతమంది మళ్ళా సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు. అట్లాగే దారి పొడుగున ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కొన్ని రుద్రాక్షలు, మాలలు, శంఖాలు ఇట్లాంటివి కూడా అమ్మేటటువంటి స్టోర్స్ మనం చూడడం అయితే జరిగింది. ఫర్నిచర్ షాపులు ఉన్నాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే కొంచెం అలసటగా అనిపించిందో అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అవ్వడం, మరలా లేచి నడవడం ఇట్లా జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ శంఖాలు చాలా పెద్దవి ఉన్నాయి. వీటి దగ్గర కూడా చాలామంది ఆగారు. అన్ని రకాల పూజా సామాగ్రిలు కూడా దొరుకుతూ ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణ జరుగుతున్నప్పుడు టోపీ అమ్మవారి ప్రస్తావన వచ్చింది. ఆమె పగటిపూట అయితే చాలామంది కనిపిస్తారని అన్నారు. మేము కూడా ప్రయత్నించాం, కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు మాకు. ఆమె కాకపోయినా చాలామంది సాధువులు మనకి జ్యోతిష్యం
చెప్తూ కనిపించే వాళ్ళు, వాళ్ళని చూడడం అయితే జరిగింది. ఇప్పుడు మనం మొత్తం గిరి ప్రదక్షిణలో ఎక్కువ సమయం తీసుకున్నటువంటి ఘట్టం ఇది. దీన్ని మోక్ష మార్గం అంటారు. ఇక్కడ చిన్న ద్వారం గుండా మనం లోపలికి ప్రవేశించి మళ్ళీ బయటకు రావడం ఉంటుంది. కొంచెం ఇరుకుగా ఉంటుంది. కొంచెం భారీ కాయలకైతే కొద్దిపాటి ఇబ్బంది ఉండొచ్చు. అయితే చాలామంది విచిత్రంగా వాళ్ళు కొంచెం భారీ కాయలైనా కూడా బయటకు వచ్చేయడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. అయినా అందరూ భక్తులు క్రమశిక్షణతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలాంటి తొక్కిసలాట లేకుండా ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. మొత్తం మీద కొద్ది సమయం తీసుకుని నేను కూడా ఈ మోక్ష మార్గం గుండా బయటకు రాగలిగాను. చాలా సంతోషం అనిపించింది. అష్టలింగాల దర్శనం అయిన తర్వాత ఈ మోక్ష మార్గం గుండా బయటకు వచ్చిన తర్వాత ఇక ఓన్లీ ఒక ఈశాన్యలింగ ప్రదక్షిణ మాత్రమే మిగిలి ఉంది. ఈశాన్యలింగం ఈ అష్టలింగాల్లోనూ చివరిది. ఈశాన్యలింగం దర్శనం అనంతరం సాధారణంగా మన ప్రదక్షిణ పూర్తయినట్టుగా భావిస్తాము. ఈశాన్యలింగంలో దర్శనం అయిన తర్వాత మరలా ప్రధానాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ దేవునికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణని పూర్తి చేసినట్లుగా మనం భావించవచ్చు. ఈ విధంగా తెల్లవారుజాము 3:30కి మా ప్రదక్షిణ పూర్తయింది. ఓం నమః శివాయ.